వెల్కమ్ టు టిక్ టాక్ వంటలు. నేను స్వప్న. మన ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగ్ అండి. సాటర్డే మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి. చాలా స్పెషాలిటీ ఉన్న ప్లేస్, అందుకనేసి ఆ ప్లేస్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియోని మీకు చూపిస్తున్నానండి. ఆ ప్లేస్ ఏంటి అంటే 1000 నూతల కోన అండి. చాలా స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు. అలాగే ఆ ప్లేస్ ఉండేది చుట్టూ కొండల మధ్య చాలా దట్టమైన చెట్ల మధ్య ఉందండి. అలాంటి ప్లేస్లో కూడా కాకులు గద్దలు ఆ టెంపుల్ సరౌండింగ్స్లోకి ప్రవేశించవన్నమాట. అందుకు ఆ స్పెషాలిటీ, అలాగే అక్కడ 1000 నూతల కోన అనే పేరు ఎందుకు వచ్చింది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. చూడండి, ఇది కడప నుంచి పులివెందులకు వెళ్ళే రూట్లో వస్తుందండి. పెండ్లిమర్రి తర్వాత ఇలా కొంచెం లెఫ్ట్ తీసుకొని 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఈ 1000 నూతల కోన టెంపుల్ అనేది వచ్చేస్తుందండి. దారి మధ్యలో కూడా ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చుట్టూ కొండలు, ఆ చెట్లు, పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసాం. ఈ తోరణం కనిపిస్తుంది కదా మీకు, ఈ తోరణంకి లోపల వైపుగా కాకులు కానీ గద్దలు కానీ ప్రవేశించవంటండి. అది ఈ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ. చూడండి, చుట్టూ కొండలు, ఎంత దట్టమైన చెట్లు ఉన్నాయో, పెద్ద చెట్లు. అంత అడవిలో కూడా ఎందుకు కాకులు గద్దలు ప్రవేశించవో నేను మీకు చెప్తానండి. ఏంటి అంటే పూర్వము, దానికన్నా ముందుగా ఇక్కడ ఇంకొక స్టోరీ ఉందండి. ఇక్కడ స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వెలవడానికి గల కారణం ఏంటి అంటే, పూర్వం లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఈ క్షేత్రానికి రావడం జరిగిందంట అండి. స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతిపరచడానికి ఈ దేవాలయం చుట్టూ 1000 నూతులు ఉండేవంట అండి పూర్వంలో. ఆ 1000 నూతల్లోని నీటిని తెచ్చి స్వామిని దేవతలందరూ అభిషేకిస్తే అప్పుడు స్వామివారు ఆ ఉగ్ర శాంతించి ఈ క్షేత్రంలో లక్ష్మీదేవి సమేతంగా స్వయంభూగా వెలిసారంటండి. అందుకనేసి ఈ క్షేత్రానికి 1000 నూతల కోన అని వచ్చింది. అయితే కాలక్రమేణా అన్ని నూతులు కనుమరుగైపోయాయండి. ప్రజెంట్ మనకి చూడడానికి ఒక 3-4 దాకా నూతులు అయితే కనిపిస్తుంటాయి. ఇది వచ్చేసి దేవాలయంలో గజస్తంభం అండి. ఇప్పుడు మనం గర్భగుడిలోకి ప్రవేశించబోతున్నాము. అద్భుతమైన శిల్పకళకి ఈ క్షేత్రం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పచ్చు. ఎంత చక్కగా చెక్కారంటే లోపల ఆ శిల్పాలు, గుడి చుట్టూ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కారండి. ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా గణపతి, అక్కడ వచ్చేసి మిగిలిన దేవతలందరూ, సింహము, అలాగే కొంచెం మరీ పెద్దదైతే కాదండి, కొంచెం చిన్నదే, కానీ చాలా చక్కగా మంచి శిల్పకళతో ఉందండి దేవాలయం. చూసిన వారికి ఎవరికైనా 2 కళ్ళు చాలా అనిపించే అంత చక్కగా చెక్కి చాలా బాగుంటుందండి. ఇక్కడ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి. మనం న్యాయబద్ధంగా కోరుకున్న ఏ కోరికలైనా ఆయన తప్పకుండా తీరుస్తారు. సీత, రాముడు, లక్ష్మణుడు చూడండి ఎంత చక్కగా చెక్కారో ఆ శిల్పాలని. అలాగే ఇక్కడ చూడండి, ఆలయంలో ఎటు చూసినా అద్భుతమైన, ఇక్కడ లోపల గర్భగుడిలో స్వామివారండి. అద్భుతమైన శిల్పకళకి ఈ గుడి చాలా చక్కగా పేరు పొందిందని చెప్పవచ్చండి. అలాగే వాల్మీకి మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించి, ఈ క్షేత్రంలో కొండపైన ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఆయన రామాయణాన్ని కూడా లిఖించాడండి. చూడండి, లోపల స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఆ బ్రహ్మోత్సవాలలో మనం స్వామివారి పల్లకిని ఊరేగింపుగా మన భుజాల మీద మోస్తే ఊరేగింపప్పుడు మన మనసులో ఉన్న న్యాయబద్ధమైన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం అండి. ప్రతి సంక్రాంతికి ఇక్కడ పారువేట ఉత్సవం, అలాగే స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తారండి. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం ఉంటుంది. అలాగే బ్రహ్మోత్సవాల టైంలో అన్నదానం చేస్తుంటారంట అండి. కాకపోతే ఇప్పుడు కరోనా టైం కదా, అన్నదానాన్ని నిలిపివేశారండి. ఎవరైనా ఇక్కడికి సందర్శించాలనుకుంటే ఇక్కడ అంగళ్ళు ఏమీ ఉండవండి, హోటల్స్ అలాంటివి. మనం బయట నుంచి, ఇంటి దగ్గర నుంచే వాటరు, లంచ్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ మనమే క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలండి.
ఇది దేవాలయం వెనుక వైపు భాగం అండి. ఇటువైపుగా కొండ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెక్కారో ఆ శిల్పాలు. ఇక్కడ చూడండి కృష్ణుడు, అలాగే ఇక్కడ చూడండి రాధాకృష్ణుల్ని ఎంత చక్కగా చెక్కారో, భలే ముద్దుగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి స్వామివారికి శనివారం పూట ఇక్కడ దీపారాజనతో అలంకరిస్తారండి దేవాలయాన్ని. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సత్రాలండి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇలా కిందికి వెళ్తే దేవాలయం నుంచి కుడివైపుగా అమ్మవారి టెంపుల్ వస్తుందండి. అలాగే ఈ క్షేత్రానికి కాకులు గద్దలు ఎందుకు ప్రవేశించో కూడా నేను ఇప్పుడు చెప్తున్నానండి. అదేంటి అంటే శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు త్రేతాయుగంలో ఈ దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు సీతాదేవి ఒడిలో సేద తీరుతుంటాడంటండి. అప్పుడు కాకాసురుడు అనే రాక్షసుడు ముక్కుతో సీతాదేవి తొడని పొడిచాడంట. అది చూసిన రాముడు కోపంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించాడంట. అప్పటి నుండి ఈ క్షేత్రం పరిసరాల్లోకి కాకులు కానీ గద్దలు కానీ ప్రవేశించవంట అండి. ఇది ఇక్కడ మనకి తెలిపే పురాణ గాథ. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. విజయనగర రాజుల సామ్రాజ్యంలో ఈ ఆలయం అనేది నిర్మాణం జరిగిందనేసి ఇక్కడ శాసనాలు చెప్తున్నాయండి. అలాగే అచ్యుత దేవరాయలు వారు ఒక యుద్ధం ముగించుకొని ఈ క్షేత్రాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ క్షేత్రానికి 27 ఎకరాల భూమిని మాన్యంగా సమర్పించి వెళ్ళారండి. చూడండి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ లోపల భాగం అండి ఇది. ఇక్కడ కూడా అద్భుతమైన శిల్పకళ చాలా బాగా ఉంటుందండి. అలాగే తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి పైన 15కు పైగానే సంకీర్తనలు ఆలపించారండి. మేమున్న 4 to 5 అవర్స్లో కూడా అబ్జర్వ్ చేసామండి. ఎక్కడ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా అంత అరణ్యమైనా కూడా ఎక్కడ కాకులు కానీ గద్దలు కానీ అసలు ఆ సరౌండింగ్స్లోనే లేవండి. అవి వచ్చేసి సత్రాలండి. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదా, అప్పుడు ఆ సత్రాల దగ్గర బంధువులు ఉండడానికి కట్టించారండి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. దేవాలయానికి వెనుక వైపు ఈ వాటర్ ఫాల్స్ ఉంటుందండి. ఈ వాటర్ అంతా కూడా వాటర్ ఫాల్స్ నుంచి మనకి ఇక్కడికి వస్తున్నవే. వాటర్ ఫాల్స్ అనేవి కొన్ని చోట్ల కొంచెం భయం వేస్తుంటుంది. అంటే అక్కడ ఏమైనా దిగితే పిల్లల్ని తీసుకెళ్తే చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అనేసి. అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అలా ఏం లేదండి. లోత్ అనేది ఎక్కువ అస్సలు ఉండదు. పైన నుంచి వాటర్ పడుతుంటాయి. మనం చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా చాలా చక్కగా ఎంజాయ్ చేసేసేయచ్చండి. ఆ లోతు అనేది అక్కడ ఏం పెద్దగా ఉండదు, మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్తే నేను చూపిస్తాను. వాటర్ ఫాల్స్ అనేది ఇంకా కొంచెం దూరంగానే ఉంటుందండి. కానీ మనం స్వామివారి టెంపుల్ దాటిన తర్వాత నుంచి ఈ వాటర్లోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలండి ఆ ఫాల్స్ దగ్గరికి. ఇది వచ్చేసి పుష్కరిణి అండి. ఇది భక్తులు స్నానం ఆచరించే పుష్కరిణి. ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటేమో ప్రత్యేకించి స్వామివారి కోసం, ఒకటి భక్తుల కోసం. ఇది భక్తులు స్నానం ఆచరించే పుష్కరిణి అండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడు, ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఈ పుష్కరిణిలో మనం భక్తులు ఎవరు కూడా స్నానం చేయడం, కాళ్ళు కడుక్కోవడం అలాంటి వాటికి ఇక్కడ పర్మిషన్ లేదండి. అది స్వామివారి నైవేద్యానికి కానీ లేదా స్వామివారి అభిషేకానికి కానీ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి చక్ర స్నానానికి మాత్రమే ఈ పుష్కరిణిని ఉపయోగిస్తారండి. చూడండి 1000 నూతులు అంటున్నాం కదా, ఇక్కడ మనకి ఒక నూతి కనిపిస్తుంది చూడండి. ఈ నూతి కూడా మరీ అయితే పెద్దగా లోతేం లేదండి, చాలా తక్కువ లోతే ఉంది. చూడండి అంత పూడిపోయింది. వాటర్ అయితే కొన్నే ఉన్నాయి. ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని లిఖించారు కదండి. ఆ కొండపైన గుహ ఉంది. ఆ గుహలో ఆయన లిఖించాలని ఇక్కడ శాసనాలు చెప్తున్నాయండి. వాటర్ ఫాల్స్కి వచ్చేసాను చూడండి. కింద చూడండి అసలు లోతు అనేది ఉండదు. చిన్నపిల్లలైనా ఎంత చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేమైతే. ఆ వాటర్ చూడండి అంత పైన నుంచి పడుతుంటాయి, కానీ కింద మాత్రం లోతు అయితే అస్సలు లేదు. చిన్నపిల్లల్ని వదిలేసినా చాలా చక్కగా వాళ్ళే ఎంజాయ్ చేసేస్తారు. చాలా చాలా బాగుంటుందండి ఈ వాటర్ ఫాల్స్.
చూడండి ఎంత చక్కగా వాటర్ ఫ్లోటింగ్. అయితే సమ్మర్లో మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్స్లో వాటర్ అనేది రాదండి, రైనీ సీజన్లో మాత్రమే వస్తుంది. చూడండి చుట్టూ వాటర్ ఫాల్స్ పైన నుంచి చూపిస్తున్నాను మీకు వ్యూ అనేది. చుట్టూ చెట్లు, మధ్యలో టెంపుల్, వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ప్లేసు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఏమీ దొరకవండి, ఫుడ్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ అన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకొని రావాలి. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ వాటర్ ఫాల్స్ చూడండి. అసలు చిన్నపిల్లలకైతే చాలా సేఫ్టీ ప్లేస్ అని చెప్పొచ్చండి. నాకైతే అదే నచ్చింది. యాక్చువల్గా నాకు ఈ వాటర్ అంటే కొంచెం భయం, అంటే ఇలాంటి వాటర్ అంటే భయం లేదు, లోతు ఎక్కువగా ఉంటే అక్కడ దిగాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఇలాంటి ఫాల్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్